మధ్యతరగతి సాధారణ ప్రజలకు అందుబాటు ధరలతో నగర ప్రజలకు లక్కీ షోరూం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్లు అన్నారు. నగరంలోని కర్నూలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షోరూం ని సినీ తారలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పెళ్లిళ్లకు, ఇంటిలోని శుభకార్యాలకు, దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఒంగోలులోనే ఇలాంటి పెద్ద పెద్ద షోరూంలు రావడం నగరానికి గర్వకారణమని, ప్రజలు ఇలాంటి షాపులను ఆదరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత 15 సంవత్సరాలుగా ప్రజల చేత ఆదరాభిమానాలు పొందుతూ నూతనంగా ఒంగోలులో 11వ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ షాపింగ్ మాల్ లో అన్ని రకాల వస్త్రాలు మహిళలకు, పురుషులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ అందుబాటులోకి వచ్చాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. సినీ హీరోయిన్లు సంయుక్త మీనన్, శ్రీలీల షోరూం ను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షోరూం అధినేతలు శ్రీను, రత్తయ్య, స్వామి, మేయర్ గంగడ సుజాత, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, కామేపల్లి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సరే హాయ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్. నన్ను ఇక్కడికి పిలిచినందుకు, బికాస్ ఐఎమ్ గెటింగ్ టు విట్నెస్ ఆల్ ద లవ్ ఫ్రమ్ ఒంగోల్. And thank you so much. I'm so excited to go inside and see the showroom. సంయుక్త గారు, మీరు వచ్చింది అచ్చమైన తెలుగులో ఏదైనా చిన్నగా తెలుగులో మాట్లాడారు కదా, చాలా మధ్యలో ఇంగ్లీష్. సారీ అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను. సారీ అండి, క్షమించండి, నాకు తెలుగు బాగా వస్తుంది. వావ్, గట్టిగా చెప్పండి. సూపర్ మేడం, లవ్ యూ ఆల్. అయిపోయాక ఒకసారి నిల్చోబెట్టండి.
ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఫ్రెష్ మీట్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణంలో సార్ ఆమె కాదు సార్ ఆయనకి చెప్తున్నాడు సార్ ఆయనకి హాయ్ సాట్ ఎవరు కొట్టారు కదా అందరూ నేను ఖచ్చితంగా గ్రేట్ కాకపోతే నీకు తెలియదు అప్పుడు ఈరోజు ఓకే మీడియా వాళ్ళందరికీ నమస్కారం. స్టేజ్లో ఉన్న టు ఆల్ ఎవ్రీవన్ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ. ఒంగోలులో లక్కీ మాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే షాపింగ్ అనేది ఇట్స్ అ బిగ్ టెన్షన్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్. ఒక మంచి యూనో అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక ఫుల్ పర్చేస్ చేయడానికి లక్కీ మాల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ద ఎంటైర్ దే స్టార్టింగ్ 11th మాల్ ఆల్రెడీ. అండ్ రతయ్య గారికి, స్వామి గారికి, శ్రీనివాస్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. హాయ్ అండి. సో అదే నేను కలెక్షన్స్ చూసాను, చాలా బాగుంది. ఫర్ దాట్ ఐఎమ్ కన్వేయింగ్ ఆల్ మై కంగ్రాచులేషన్స్, విషెస్ అండ్ ప్రేయర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. థ్యాంక్ యూ. ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ మెన్, ఉమెన్, కిడ్స్ అందరిది కూడా 10 ప్లేసెస్లో సక్సెస్ఫుల్గా నడిపి 11వ ప్లేసు మన ఒంగోలులో పెట్టడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు శ్రీనివాసరావు గారు, మన సంతనోతులపాడు ఎమ్మెల్యే విజయ్ గారు, అదేవిధంగా మన మేయర్ గారు సుజాత గారు, ఆ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కుమారి శ్రీలీల గారు, సినీ నటి శ్రీలీల గారు, అదేవిధంగా మెనన్ గారు, సినీ నటి మెనన్ గారు, అదేవిధంగా ఈ షోరూమ్ అధినేతలు శ్రీను గారు, రత్తయ్య గారు, స్వామి గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మన ఒంగోలులో పెట్టుకోవటం, ఇంతమంది పెద్దలు కూడా దీన్ని ప్రారంభించడానికి రావడం చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. మేజర్గా ఇందాక సింగ్ గారితో కూడా మాట్లాడాం. మధ్యతరగతి పేదవాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉండే రెడీమేడ్ అవ్వచ్చు, కామన్ అవ్వచ్చు, అన్నీ కూడా మిక్సీ కావచ్చు, అన్నీ కూడా ఒక కాస్ట్ అనేది కాకుండా, ఎక్కువ రేట్ అనేది కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉండే బట్టలు కానీ అన్నీ కూడా ఇక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పారు. అలాంటి ఇంత మంచి షోరూమ్ని ఇక్కడ 3 ఫ్లోర్స్లో ఒక్కో ఫ్లోర్ ఒక్కొక్కరికి పెట్టుకొని ప్రజలకి అందుబాటులో చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా
మనం ఎక్కడో ఇదివరకు ఏదైనా పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంటే విజయవాడ, హైదరాబాదు, అదేవిధంగా చెన్నై అటంతా కూడా పోతారు. ఈరోజు ఒంగోలులోనే అన్నిటికీ సరిపోయే విధంగా కాస్ట్ లో కాస్ట్కి అన్నిటికీ కూడా సరిపోయే విధంగా ఇక్కడ ఈ షోరూమ్ పెట్టుకోవటం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మన ఒంగోలు ప్రజలను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఈ షోరూమ్ పెట్టిన మన శ్రీను గారికి, రత్తయ్య గారికి, స్వామి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన హీరోయిన్ గారు కూడా సంయుక్త మీనన్ గారు కూడా ఈరోజు సినిమాలో చూసాం. ఈరోజు మనందరినీ కూడా పలకరించడానికి మన ఒంగోలు వచ్చి ఈ మాల్ ఓపెన్ చేసినందుకు ప్రత్యేకంగా ఆమెకున్న అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు. పాటు ఉపాధి కల్పించడం. ఈరోజు అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది పని లేకుండా లాస్ట్ గవర్నమెంట్ చేసిన పనులకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు ఉన్నారు చదువుకొని. ఈరోజు వాళ్ళకి అకామిడేషన్ లేక, అలాంటిది ఇవాళ 300 మందికి ఈ మాల్ వల్ల కూడా అకామిడేషన్ వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. అది కూడా ఒక సంతోషమైన విషయం. ఇది బిజినెస్సే కాదు, ఎంతోమందికి ఫ్యామిలీస్కి కూడా ఉపాధి కల్పించేదానికి కూడా ఇది అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మన శ్రీను గారికి, స్వామి గారికి, రత్తయ్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒంగోలు నగరం అయిపోతుందని ఎప్పుడు కూడా ఊహించున్నట్టుగా షోరూమ్స్ ఒకటెంబటే ఒకటి వస్తున్నాయి. చాలా షోరూమ్స్ వచ్చాయి ఒంగోలు పట్టణానికి కూడా. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు లక్కీ అనేది అంటే వైజాగ్లో వారి సంస్థలు ఆరంభం చేసి, కానీ వారందరూ కూడా ప్రకాశం జిల్లా వాసులు ఉన్న తర్వాత మనం గర్వపడాల్సిన విషయం. సంతనూతులపాడు గ్రామంలో నుంచి పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా వీరు దీనికి ఓనర్స్ అందరూ కూడా స్వామి గారైనా, శ్రీను గారైనా, రత్నయ్య గారు వారు ఒక కృషితో ఒక 11వ బ్రాంచ్ అనేది ఒంగోలులో కూడా ఏర్పరుచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరపున వారందరికీ కూడా శుభాభినందనలు కూడా తెలుపుకుంటూ ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ లేడీ ఆర్టిస్ట్ సంయుక్త మీనన్ కూడా తీసుకురావటం అనేది వి విష్ ఆర్ ఆల్సో గుడ్ లక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే లక్కీతో సంబంధం అనేది సంయుక్త మీనన్ కూడా ఆల్వేస్ ముడిపడి ఉన్నది అనేది చెప్తున్నారు. ఉన్నప్పుడు ఓనర్స్ వారందరూ కూడా ఎంతో సంతోషంగా వారిని కూడా ఇవాళ ఇక్కడ వారు ఇన్వైట్ చేసి ఒంగోలు కూడా చూశారు. వాళ్ళు చాలా సంతోషమైన విషయం అది. ఇక్కడ అన్ని వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకు అనేది కూడా ఎప్పుడు కూడా లభ్యమయ్యే వాతావరణంలో, ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు అందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే మంచి లక్కీ మాల్ అనేది ఇక్కడ వచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే మార్కాపురంలో పోయిన సంవత్సరమే స్టార్ట్ చేశారని చాలా మంచి మాల్ అక్కడ కూడా. అంటే మనం లక్కీ మాల్ అనేది ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతాల్లో కూడా కొనుగోలుదారులకు కూడా ఎంతో చీప్గా కూడా వస్తువులు కూడా దొరుకుతాయనేది ఆశిస్తూ ఈ సంస్థ వారికి, లక్కీ మాల్ వారికి ప్రత్యేకంగా ఆ ఓనర్స్ స్వామి గారికి, శ్రీను గారికి, రత్తయ్య గారు అందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఒంగోలులో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించడం చాలా సంతోషం. ఈ ప్రారంభించేందుకు ముందుగా యాజమాన్యమైనటువంటి శ్రీను గారికి, రత్తయ్య గారికి, స్వామి గారికి శుభాకాంక్షల్లో అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆర్టిస్టు సంయుక్త గారికి, మా శాసనసభ్యులు విజయకుమార్ గారికి, మేయర్ సుజాత గారికి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 15 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉంటూ స్వస్థలమైనటువంటి ఒంగోలులో 11వ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకోవడం వాళ్ళకి అభినందిస్తా ఉన్నాను. ఈ ఆలోచన కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ షాపింగ్ మాల్లో నాణ్యమైనటువంటి వస్త్రాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో ఏర్పాటు చేసిన సందర్భంగా వారిని అభినందిస్తూ,
ఈ సంస్థ మరింత ఉన్నతి పొందాలని ఇంకా వృద్ధి చెందాలని మరెన్నో బ్రాంచెస్ స్థాపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ లక్కీ మాల్ ఓపెనింగ్కి ఇక్కడ విచ్చేసిన ఎవరెంగ్ మా ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అందరికన్నా మా ముఖ్య అతిథులు మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా మేయర్ సుజాత గారు, మరి ముఖ్యంగా ఈ మాల్ లక్కీ మాల్ ఓపెన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒరిజినల్గా మా కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు నివాసులు ఈ మాల్ ఇక్కడ ఇంత బాగా బిజినెస్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ విత్ రీజనబుల్ కాస్ట్ అనేది అందరూ చెప్తా ఉన్నారు. ఐ హోప్ దట్ దిస్ లక్కీ మాల్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంకోటి ఏంటిదంటే ఐ హోప్ లక్కీ మాల్ ఓనర్స్కి లక్కీగా ఉండాలా, అదేవిధంగా కస్టమర్స్కి కూడా లక్కీగా ఉండాలా. ఈ రెండు ఎలాగ లక్కీగా వీళ్ళిద్దరు ఎలాగ బ్యాలెన్స్ చేస్తారో అది వాళ్ళ రాయల్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే. సో నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటిదంటే ఎవరు పుట్టిన ఊరు మర్చిపోకూడదు. కాబట్టి మీరు మా సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని కోరుతాము. స్పెషల్ డిస్కౌంట్ ఫర్ నమస్కారం. తులసిరామ్ సెంటర్లో లక్కీ మాల్ షాపింగ్ మాల్ కిడ్స్కి అండ్ పెద్దలకి పిల్లలకు అందరికీ కూడా సరిపడేటువంటి మరి వస్త్ర ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా అభిమానులకు అందరికీ ఒక మంచి లక్కీ మాల్ అంటేనే పేరులోనే లక్కీ ఉంది కాబట్టి వారి షాపు యొక్క యాజమాన్యానికి కూడా అంత లక్కు రావాలని మొదటగా మరి యొక్క యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, ఎంపీ గారికి, అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారికి, అలాగే మన సినీ నటి సంయుక్త గారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజున మన ఒంగోలు నగరం రోజు రోజుకి కూడా డెవలప్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి తగినట్టుగా అనేక రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ ఇక్కడికి వచ్చాయని అంటే మరి బట్టలకి ఎంతటి యొక్క ప్రాధాన్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పిల్లలు పెద్దలు మనకి మెయిన్ ఏంటంటే ముఖ్యంగా మనకు కాన్సెప్టు మంచి వస్త్రాలు అంటే అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యతను కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 11 షాపులు కాదండి, ఇంకొక 11 షాపులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యత గల బట్టలు అలాగే అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఈ రెండింటి కానీ మీరు మెయింటైన్ చేయాలని అలాగే మరి స్వామి గారికి, రత్తయ్య గారికి మరి మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా దీని యొక్క అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు. విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నం వెళ్ళి 32 సంవత్సరాలు అయింది. అంచెలంచెలుగా వస్తూ ఈ రోజున మళ్ళా ఒంగోలు వచ్చి మా స్వగ్రామంలో ఇంతటి షాపింగ్ మాల్ ఈ అవకాశం ఇచ్చిన బిల్డింగ్ మానవ గారికి అలాగే ఎన్ని పనులున్నా కూడా ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసినటువంటి మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అలాగే మేయర్ గారికి, అలాగే మన జనార్దన్ సార్ గారు కూడా మరి షాపింగ్ మాల్ తరఫున షాపింగ్ మాల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆదరాభిమానం అన్నీ కూడా నెల నెలలా మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.